అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగములోని మొదటి శ్లోకము నుండి కొన్ని శ్లోకాలు భావాలు తెలుసుకుందాం. మొదటి అధ్యాయము నుండి శ్లోకాలు భావాలు వినాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడగలరు. మీకు గనక ఈ వీడియో నచ్చితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మొదటి శ్లోకము. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన పలుకులివి. కరుణతో నిండిన హృదయము కలిగిన అర్జునుడి కన్నులలో అశ్రువులు నిండి ఉన్నవి మహారాజా. అవి అతని బాధను శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అంటూ ఉన్నాడు. భగవాన్ ఉవాచ కుతస్యాకస్మలమిదం విషమే సమపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జునా. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎలా దాపరించింది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడేది కాదు, స్వర్గమును ఇచ్చేది కాదు, కీర్తిని కలిగించినది కూడా కాదు. 3వ శ్లోకము. క్లైంబ్యమ్మాస్మగమః పార్థ నైతత్యయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్యోత్తిష్ట పరంతపా. అర్జున, నీవు పిరికితనానికి లోను కావద్దు. నీకిది ఉచితం కాదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి నడుం బిగించు. 4వ శ్లోకము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదనా ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరి సూదనా. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను యుద్ధంలో ఎదిరించి బాణాలతో ఎలా పోరాడగలను? ఎందుకంటే ఈ ఇరువురును నాకు పూజ్యులు కదా. 5వ శ్లోకము. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవా భంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినా ఈ లోకంలో జీవించుటకు నాకు శ్రేయస్కరమే. ఎందుకంటే ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును కదా. 6వ శ్లోకము. న చైత్యద్విద్మః కతరన్నో గిరియో యద్వా జయేమయది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనేది తెలుసుకోలేకుండా ఉన్నాను. యుద్ధంలో వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయము కూడా నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనం ఇష్టపడము కదా. 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచూ ఉన్నాను. ధర్మ అధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము కృష్ణ. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశించుము కృష్ణ. 8వ శ్లోకము.
నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోక ముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావ సపత్నమృద్ధం రాజ్యం సురాణామపి ఛాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియాలను దహించి వేస్తూ ఉన్నది కృష్ణ. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినా గాని కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారే ఉపాయము నాకు తోచకుండా ఉన్నది. సంజయ ఉవాచ. 9వ శ్లోకం. ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరం తపా నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధంగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చెయ్యను అని స్పష్టముగా చెప్పి మౌనముగా ఉండెను. 10వ శ్లోకము. తుమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునును చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఈ విధముగా పలికెను. భగవానుడు పలికిన పలుకులను 11వ శ్లోకం నుండి మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదములు.